ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనము. దేవుని యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే అవి లెక్కకు విస్తారముగా ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఇంతకు ముందు ఏదైతే కోల్పోయి ఉన్నావో ఆ కోల్పోయిన దానికంటే అత్యధికంగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. నీవు దేవుడు ఏదైతే ఆజ్ఞలను ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ నీవు పాటించి చూడు. ఆజ్ఞానుసారముగా వాక్యానుసారముగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆ దాన్ని నీకు స్వాస్థ్యముగా ఇచ్చి నిశ్చయముగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా మాటను నువ్వు జాగ్రత్తగా ఆలకించి ఆయన వాక్యానుసారముగా నీ యొక్క మనసును దేహమును జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకొని పరిశుద్ధతను కలిగి నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను పోగొట్టుకొని ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తావో దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా నీకు లభిస్తాయి. అబ్రహాముని మనం తీసుకున్నట్లయితే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, విశ్వాసమును కనపరిచాడు. అదే విధముగా దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు. మోషేను చూసుకుంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఆ దేశ అధికారి అయ్యాడు. ఇలా యెహోషువను మనం తీసుకుంటే యెహోషువ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి నాయకుడిగా ధైర్యం తెచ్చుకున్న వాడై పేరు పొందుకున్నాడు. ఈ విధముగా ఇంకా మనం చూసుకున్నట్లయితే దావీదు గురించి అయితే మనం అసలు చెప్పనక్కర్లేదు. దేవునికి విధేయుడుగా ఆయన జీవించి పశ్చాత్తాపాన్ని పొందుకున్న తర్వాత నుంచి తప్పు అనేది ఆయన చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా దేవుని యందు అతిశయపడుతూ మాత్రమే దేవునికి ఇష్టానుసారంగా జీవించటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా విధముగా ఇష్టానుసారంగా జీవించటం మొదలు పెట్టాడో దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని మీదకి మెండుగా వచ్చాయి. మరి వీరందరినీ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించాడు కదా. మరి అటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలి అంటే పాపానికి దూరంగా నీవు పారిపోవాలి, దేవునికి విధేయులుగా నువ్వు జీవించాలి, ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వారుగా నీవు ఉండాలి, ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి నువ్వు జీవించి ఉండాలి. ఇవన్నీ నువ్వు చేసి చూడు, దేవుని యొక్క ఆశీర్వాదము నిశ్చయముగా ఈ దినమున నీకును నీ కుటుంబానికి నీ వచ్చునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఆశీర్వదిస్తే తండ్రి నేను ఎంతగానో మేము దీవించబడతాము దేవా. అందుకు అటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే దేవా, అందుకు తగినటువంటి నాయన ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను వాక్యానుసారముగా మేము మా జీవితాల్లో నడుచుకొనులాగున, అమలు చేసుకొనులాగున, వాక్యానుసారముగా జీవించులాగున మీ యొక్క సహాయాన్ని, సన్నిధిని, జ్ఞానమును, ఆలోచనను ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉదయకాల దినమున మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అర్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, ప్రయాణాల్లో తోడై నడిపించండి, పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానం అందించి పరీక్షలలో మంచి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి, కృంగిన వారికి దేవా మీరు యొక్క ఆసనతను, సన్నిధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవమని అర్థిస్తూ ఉన్నాం దేవా, ప్రాధేయపడుతున్నాం. వారికి ఉన్నటువంటి అవమానాలు కొట్టువేయబడును గాక యేసు నామములో. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన
అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో చూచులాగున సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.